యొక్క సమయంలో కొద్ది నిమిషాలు దేవాతి దేవుడు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా మనమందరము కలిసి ఆలోచన చేద్దాం. మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు జాగ్రత్తగా మనమందరము కలిసి దేవుని యొక్క మాటలు విందాం. మరి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఆ దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క సన్నిధిలో దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవుని ఉన్నతమైన నామాన్ని గణపరచడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతుడైనటువంటి దేవాతి దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించునుగాక. సియోనులో నుండి దేవాతి దేవుడు మనలను, మన కుటుంబాలను హెచ్చించునుగాక. దేవాతి దేవుని యొక్క ప్రియ సంఘమైనటువంటి కార్టూన్ సంఘంను దినదినము అభివృద్ధి పరచునుగాక. నీ పిల్లలు నువ్వు చూచుదువు కాక. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లరా, ఒక సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. కొన్ని మాటలు మనం అందరం కలిసి ధ్యానిద్దాం. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. కష్టాలు ఎదురైనా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. ప్రాణుల దేవా, కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు నాయన. అయ్యా దీనుని నాయన, ఎన్నిక లేని వంటి వారిని అయ్యా ఇదిగో దేవా మీరు పిలుచుకున్నారు. అయ్యా మీరు పిలిచినటువంటి పిలుపుకు లోబడి నాయన అయ్యా ఇదిగో తండ్రి మీ పనిలో ఉండగా అయ్యా శోధకుడు అనేక విధాలుగా శోధిస్తుండగా, అనేకమైన నష్టాలు ఉండగా, అనేకమైన వేదనలు ఉండగా, అలనాడు ఏలీయాకు ప్రభువా ఒంటరి అయిపోయినప్పుడు ఏ విధంగా అయితే మీ విలువైనటువంటి, మీ ఉన్నతమైనటువంటి పక్షులైనటువంటి కాకుల చేత ఆహారాన్ని పంపి బలపరిచారు. అయ్యా దీనుణ్ణి ఎన్నిక లేని వంటి వాడిని అయినా, బలహీనున్నైనప్పటికీ అయ్యా మీ దయలు, మీ కృపలు ప్రభువా మీరు నన్ను బలపరిచిన విధానాన్ని బట్టి నేను మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి మీరు రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నాయన బిడ్డలకు తెలియజేస్తుండగా నాయన మీ సహాయము దయచేయండి. అయ్యా నేను నిమిత్తం మాత్రం నాయన ఏ జ్ఞానము లేనివ్వండి. జ్ఞానవంతులైనటువంటి మీ బిడ్డల ఎదుట నాయన మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకు నిలబడి ఉన్నాను. అయ్యా నేను మాట్లాడితే వ్యర్థం. పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభువా మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయండి. అయ్యా సమయోచితమైన జ్ఞానమునివ్వండి. బిడ్డలు కూడా అలసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి కృప చూపించమని, దయ చూపించమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పరలోకం ఉన్నటువంటి మహనీయుడు. ఆయన పరలోకం ఉన్నటువంటి దేవాతి దేవుడు. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ఆ దేవాతి దేవుడు పాపులమైనటువంటి మన కొరకు ఆయన పరమును వీడి ఈ భూమికి ఆయన ఏతించారు. ఎందుకు ఈ లోకానికి వచ్చారో మనకు తెలియనిది కాదు. ఈ ప్రపంచమంతా పాపములో ఉన్నప్పుడు, ప్రపంచమంతా పాపంలోనికి వెళ్ళిపోయినప్పుడు, ప్రపంచమాని వాళ్ళంతా దేవునికి దూరం అయిపోతున్నప్పుడు ఆయన ఈ లోకానికి
పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి పాపులమైనటువంటి మన కొరకు ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించి ఆయన పరిశుద్ధులుగా మనల్ని చేశాడు. ఈ భూమి మీద ఆయనకిష్టమైనది, ఈ భూమి మీద ఆయనకిష్టమైనది, ఈ భూమి మీద ఆయన కోరుకున్నది ఏదైనా ఉన్నది అని అన్న ఆలోచనలోకి వెళ్తే అది దేవుని యొక్క ప్రియ సంఘము. దేవునికి ఇష్టమైనది, దేవుడు కోరుకుంటున్నది, దేవుడు ఆశ కలిగి రక్షించుకుంటున్నది ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి ఆయన ప్రియ సంఘము అది నీవు నేను మాత్రమే. సంఘము అనగా అర్థము ప్రియమైన వాళ్ళరా, సంఘము అనగా దేవుని చేత యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధులుగా పిలువబడుతూ సభ్యులుగా సమూహముగా కూడి ఉన్నదే ఆయన సంఘము, ఆయన ప్రియ సంఘము. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. ఆయన ప్రాణాన్ని ఇచ్చి పరలోకానికి వెళ్ళిపోయారు. మరలా రెండవ రాకడలో ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇదిగో సంఘముగా ఉన్నటువంటి తన యొక్క ప్రియురాలు, తన యొక్క భార్య, తన యొక్క వధువు, ఆ యొక్క సంఘము కొరకు ఆయన మరలా తిరిగి రానై ఉన్నాడు. ఆయన కోరుకుంటున్నది ఆయన ప్రియురాలని కోరుకుంటున్నాడు, ఆయన ప్రియ సంఘాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆయన రాకడలో మనము ఎత్తబడే విధంగా మనము మారిపోవాలని దేవాతి దేవుడు మనకు ఆయుష్నిచ్చి, ఆయుష్ని పెంచి, దినాలు పొడిగించి మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసండి, మనము ఆయన రాజ్యంలో ఉండాలని విక్టర్ బాబు గారు చక్కని మాటలు తెలియజేశారు. ఎక్కడ ఉండాలంటే మనము ఆయన రాజ్యంలో ఉండాలి, ఆ పరలోకంలో ఉండాలి. ఆ పరలోకంలో ఆయన బిడ్డలుగా మనము ప్రేమైన వాళ్ళరా ఆయన ఆరాధించాలి అని దేవాతి దేవుడు మనల్ని అనుక్షణము ఆయన కాపాడుతూ ఉన్నాడు. అనుక్షణము మన కుటుంబాలను కాపాడుతూ ఉన్నాడు, మన బిడ్డలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మనము నిత్య జీవంలో ఉండాలని, మనము పరలోకంలో ఉండాలని, ఆ రాజ్యంలో ఉండాలని దేవాతి దేవుడు ఆశ కలిగి ఆయన కాపాడుకుంటూ వెళుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథములు ఉన్నటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే ఆదికాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము వరకు ప్రియమైన వాళ్ళరా, వారు ఏ విధంగా వారు బ్రతికారు, వారు ఏ విధంగా వారు జీవించారు అన్న ఆలోచనలకు వెళ్తే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపును ఎరిగి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్వరమును విని, దేవుని యొక్క దర్శనాలు చూసి, దేవుని యొక్క స్వరమును విని, ప్రవక్తల చేత చెప్పబడినటువంటి మాటలు కానివ్వండి, రాజుల చేత మాట్లాడించబడినటువంటి మాటలు కానివ్వండి, ఆ మాటలన్నీ విని వారు ఎలా సిద్ధపడిపోయారన్న ఆలోచనలకు వెళ్తే మేము దేవుని యొక్క రాజ్యంలోనే ఉండాలి, మేము దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళిపోవాలి, ఆరోహణమై వెళ్ళిపోవాలని ప్రేమిన వాళ్ళరా వారు సిద్ధపడిపోయారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే భక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా దేవుడు వ్రాయించాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రవక్తలలో ఒకరండి ఆయన ఏలియా గారు. మీకు తెలియనిది కాదు కదండి, ఏలియా గారు చేసిన అద్భుతాలు మనకు తెలియని కావు. ఏలియా గారు చేసిన అద్భుతాలు ఏంటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రేమిన వాళ్ళరా ఆయన ఏం చేశాడంటే, ఆయన ప్రార్థన చేయగా ఏం చేశాడు, దేవుడు వర్షాన్ని ఆఫ్ చేశాడండి. ఏలియా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది. ఏలియా ప్రార్థన చేయగా మరలా ప్రియమైన వాళ్ళరా వర్షము కురిసింది. దేవుని యొక్క దాసుడు, దేవుని యొక్క భక్తుడు, ప్రవక్తలలో గొప్ప ప్రవక్త ఆయన దేవుని యొక్క మాటకు విధేయత కలిగి, దేవుని యొక్క మాటకు విధేయత చూపి ఆయన బ్రతుకుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ఆయన జీవితంలో పొందుకున్నటువంటి విజయాలు ఆలోచన చేస్తే ఎన్నో గొప్ప విజయాలు ఆయన పొందుకున్నాడు. గల కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే దేవుడు అంటే విధేయత, దేవుని యొక్క మాట అంటే విధేయత, దేవుని యొక్క దర్శనం అంటే విధేయత, దేవుని యొక్క మాటలు అంటే ప్రియమైన వాళ్ళరా విధేయత కలిగి బ్రతికాడు. కనుకనే దేవుడు ఎంత గొప్ప శక్తిని ఆయనకి ఇచ్చాడు అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా ప్రార్థన చేయగా వర్షం ఆగిపోయింది.
ప్రార్థన చేయగా ప్రియమైన వాళ్ళరా వర్షము మరలా కురిసింది. ప్రవక్తలండి, బైబిల్ ప్రవక్తలు ఇంచుమించు 850 మంది బైబిల్ ప్రవక్తలండి. బైబిల్ ప్రవక్తలు అందరినీ కొండ దిగకుండానే ఆయన ఏం చేశాడు? హతము చేశాడండి. చూడండి, కొండ దిగనివ్వకుండా బయలు ప్రవక్తలను హతము చేసినటువంటి సందర్భం ఆయన జీవితంలో గల కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుడంటే విధేయత, దేవుని యొక్క మాటలంటే విధేయత, దేవుని యొక్క ప్రేమ అంటే విధేయత, దేవుడంటే భక్తి ఆయన జీవితంలో. చూసారా, ఒక ప్రవక్త యొక్క జీవితంలో, ఒక దాసుని యొక్క జీవితంలో అన్ని విజయాలు పొందుకున్నాడు అంటే గల కారణం దేవుడంటే విధేయత. ప్రియమైన వాళ్ళరా, దేవుడంటే విధేయత. అంతేకాదండి, చనిపోయినటువంటి బాలుడిని దగ్గరికి వెళ్ళాడు. చనిపోయినటువంటి బాలుడు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పొందుకున్న విజయాలు, చనిపోయినటువంటి బాలుని ఏం చేశాడండి? ఆయన సజీవముగా మరలా లేపాడండి. సజీవముగా మరలా లేపాడు. అన్ని విజయాలు పొందుకోవటానికి కారణం ఏమిటి ఏలియా గారు అన్న ఆలోచనలకు వెళ్తే, ఆ భక్తుని యొక్క జీవితంలోనికి వెళ్తే, ఆయన జీవితంలో ఆయన పొందుకున్నటువంటి విజయాలు వెనక ఉన్నటువంటి కారణం ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే, విధేయత కలిగి బ్రతికాడండి. ఆయన విధేయత కలిగి బ్రతికాడు, విధేయత కలిగి జీవించాడు. విధేయత వెనక ఉన్నటువంటిది ఏమిటంటే అది విజయము, దేవుడిచ్చే విజయం. దేవుడిచ్చే విజయం. కొండలో విషం ఉందండి, కొండలో విషం ఉంది. దేవుని యొక్క పాదాల చెంతకు వెళ్ళి ప్రార్థన చేయగా ఆ కొండలో ఉన్నటువంటి విషము విరిగిపోయిందండి. చూసారు, ఒక భక్తుడు అన్ని విజయాలు పొందుకోవటానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ఒక దాసుడు అన్ని విజయాలు పొందుకోవటానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ఆయన విజయాలు పొందుకోవటానికి గల కారణం దేవుడంటే విధేయత, దేవుని యొక్క మాటలంటే విధేయత, దేవుడంటే ప్రేమ. ప్రేమిన వాళ్ళరా, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ప్రేమ. ప్రేమిన వాళ్ళరా, మన జీవితంలో ఎందుకు మనము విజయాలు పొందుకోలేకపోతున్నాం? మన జీవితంలో ఎందుకు మనము ఉన్నతమైన స్థానంలో ఉండలేకపోతున్నాము? ఎందుకయ్యా నీవు విజయాలు పొందుకోలేకపోతున్నావు అన్న ఆలోచనకు వెళ్తే, విధేయత లేని జీవితాలు ప్రేమిన వాళ్ళరా విజయాన్ని పొందుకోలేవు. విధేయత లేని జీవితాలు విజయాన్ని పొందుకోలేవు. దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే, దేవుడు సెలవిచ్చాడండి ఆయనకి. దేవుడు రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు అంటే ఆయన రాజ్యానికి, ఎలా ఆయన పిలుస్తున్నాడు ఆయన రాజ్యానికి, ఎలా ఆయన వెళ్ళాడు పరలోక రాజ్యానికి అన్న ఆలోచనలోకి వెళ్తే, ఆయన ఏ విధముగా ఆరోహణమైపోయి వెళ్ళిపోయాడో ఆ మాటలు చూస్తే ప్రియమైన వలన భయము, ఆశ్చర్యము కలగాలి మనకి. ఒక దాసుడు, దేవుని యొక్క దాసుడు, దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని యొక్క పాదాల చెంత విధేయత కలిగి బ్రతుకుతున్నటువంటి ఆయన జీవితంలో ఆయన విజయాలు పొందుకోవటానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, నిజంగా దేవుడంటే విధేయత, దేవుడంటే విధేయత. విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన ఏ విధంగా పిలుస్తున్నాడో చూద్దాం ఒక్కసారి. మొదటి రాజుల గ్రంథం, క్షమించాలి, రెండవ రాజుల గ్రంథము, రెండవ రాజుల గ్రంథము ప్రియమైన వాళ్ళరా, రెండవ అధ్యాయము దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో చూడండి. దేవుడు ఎలా పిలుస్తున్నాడంట ఒక్క మాట చూద్దాము. చూడండి, దేవుడు ఎలా పిలుస్తున్నాడన్న ఆలోచనలకు వెళ్తే 4వ వచన భాగము అందరికీ తెలిసినటువంటి మాట ఒక్కసారి చూద్దాం. చూడండి, పిమ్మట ఎలీషా యెహోవా నన్ను యెరికోకు పొమ్మని సెలవిచ్చున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు నేను విడువనని అనెను. చూడండి, దేవుడి ప్రేమిన వలన దేవుడి కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తుడు ఆయన ఏలియా గారు. ఏలియా గారికి దేవుని యొక్క వాక్కు వచ్చేసింది. ఏంటయ్యా దేవుని యొక్క వాక్కు? ఎందుకు దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆయన ఆలోచనలకు వెళ్తే, ఆయన ఎక్కడికి వెళ్ళమంటున్నాడంట? యెరికోకు పొమ్మంటున్నాడు. యెరికోకు పొమ్మంటున్నాడు. యెరికో ఎటువంటి పట్టణము మనకు తెలియనిది కాదు ప్రియమైన వాళ్ళరా. యెరికో పట్టణము ఎంత భయంకరమైనటువంటి పట్టణం మనకు తెలియనిది కాదు. యెరికో పట్టణంలో ఏ మంచి లేదు. ఏ మంచి లేని పట్టణానికి దేవుని యందు విధేయత కలిగి బ్రతుకుతున్నటువంటి భక్తుని ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? ఆలోచన చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నటువంటి దాసుని ఎందుకు పంపిస్తూ ఉన్నాడు? యెరికోకు ఎందుకు వెళ్ళమంటున్నాడు ఆయన? యెరికోకులో ఏమున్నదన్న ఆలోచనలోకి వెళ్తే, యెరికోలో ఏ మంచి లేదండి.
ఎరుకలో ఏ మంచి లేదు. ఎరుకలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారన్న ఆలోచనలకు వెళ్తే దేవునికి అవిధేయత కలిగి బ్రతుకుతున్నటువంటి భక్తులు, దేవుని కొరకు బ్రతికేవారు కారు, దేవుని కొరకు జీవించేవారు కారు. అయితే దేవుడు ఎందుకు ఏలియా గారిని ఎరుకోకి వెళ్ళమంటున్నాడు? ఎరుకోకి వెళ్ళమంటున్నాడు. ఎరుకోలో ఏ మంచి లేదు కదా. అయితే దేవుని యొక్క దాసుడు ఎరుకోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, ఎరుకోలో తన యొక్క భక్తుడు ఏ విధంగా ఆరోహణమవుతున్నాడో ఆ సందర్భాన్ని ఎవరు చూడాలంట? ఎలీషా చూడాలి. ఎలీషా చూడాలి. ఎలీషా చూడాలి. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి భక్తులు చూడాలి, అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులు చూడాలి. ఆయనను ఎరుకోకి ఎందుకు వెళ్ళమంటున్నాడు? ఎరుకలో ఏ మంచి లేదు కదా భక్తుడికి, ఎరుకలో ఏ మంచి లక్షణాలు లేవు కదా అక్కడ ఉన్నటువంటి జనులకు. ప్రియమైన వాళ్ళరా, అయితే ఎరుకోకే వెళ్ళమంటున్నాడు దేవుడు. ఎరుకోకు ఎలీషాని వెళ్ళమని, మరి ఏలియాని వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. ఏలియాని వెళ్ళమని చెప్తున్నాడు. ఎందుకయ్యా? వారిద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారండి. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ జరిగినటువంటి సందర్భం చూద్దాం ఒకసారి. 11వ వచనం దగ్గరికి వెళ్దాం. చూడండి 11వ వచనం దగ్గరికి. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందామండి అందరము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రియ జనాంగమా, దేవుని యొక్క సంగమా, ఎరుకోలో ఏ మంచి ఉన్నప్పటికీ దేవుడు ఎరుకోకు వెళ్ళమన్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు వెళ్ళమన్నాడంటే ఎరుకోలో నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలండి? ఆకాశము వైపు, పరలోకానికి వెళ్ళిపోవాలైనా. ఎలా వెళ్ళిపోతున్నాడంటే ఆయన ఎలా వెళ్ళిపోతున్నాడు? అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేయగా అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశములోనికి ఆరోహణమైపోయాడండి. ఎందుకు ఎరుకోకు వెళ్ళాలి సేవకుడు? ఎందుకు భక్తుడు ఎరుకోకు వెళ్ళాలి? ఎరుకోలో ఏ మంచి లేదు కదా, ఎరుకోలో ఏ మంచి లక్షణాలు లేవు కదా. అయినా దేవుని యొక్క దాసుని అక్కడికి నడిపించి అక్కడ నుండి ఎక్కడికి నడిపించాడంట? పరలోకానికి అండి. ఆరోహణమైపోయాడు. ఆరోహణమైపోయాడు అంటే దేవుని యందు విజయమును నిజంగా విధేయత కలిగి బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే దేవుని కొరకు బ్రతికినటువంటి భక్తులు పరలోకానికి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన వాళ్ళు, మనకు కూడా దేవుడు మంచి వాగ్దానం ఇచ్చాడు కదండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, క్రొత్త నిబంధనలకు వెళ్ళి మనం ఆలోచన చేస్తే పౌలు గారు చెబుతున్నటువంటి మాటలండి. పౌలు గారు ఈ సంఘమునకు చెబుతున్నటువంటి మాటలు, పౌలు గారు సంఘమునకు చెబుతున్నటువంటి మాటలు, ఏలియా గారు ఎలా వెళ్ళిపోయారన్న ఆలోచనకు వెళ్తే ఆకాశము మీద ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. నేటి భక్తులుగా దేవుని యొక్క రాకడలో, రెండవ రాకడలో మనము సజీవులమై ఉండగా రెండవ రాకడ జరిగితే యేసుక్రీస్తు ప్రభులు వారు వస్తే మనం వెళ్ళే వాహనం ఏంటండి? మనం వెళ్ళే వాహనం ఏంటి? మేఘాలు. మేఘాలు. మేఘాల మీద మనం ప్రేమిన వాళ్ళరా నిజం సదాకాలము ఉండే ఆ రాజ్యంలోనికి వెళ్ళిపోతామండి. సదాకాలము ఉండే ఆయన రాజ్యంలోనికి వెళ్ళిపోతాం. క్రొత్త నిబంధన గ్రంథములో సంఘమునకు, సంఘ బిడ్డలకు ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే సదాకాలము ఉండే లోకము పరలోక రాజ్యం. ప్రేమిన వాళ్ళరా, ఆ రాజ్యానికి మనం వెళ్ళిపోవాలి. ఆ రాజ్యానికి వెళ్ళిపోవాలంటే నిజంగా దేవుడు ఏదైతే చెప్పాడో అది, దేవుడు ఏదైతే మాటలాడుతున్నాడో ఆ మాటల ప్రకారం ప్రియమైన వాళ్ళరా, ఆయన యందు విధేయత కలిగి ఈ భూమి మీద జీవిస్తే ఒక భక్తుడు ఏ విధంగా అయితే విధేయత కలిగి జీవించాడో ఆ విధేయత కనుక మనము చూపిస్తే ఇదిగో దేవుడు ప్రియమైన వాళ్ళరా ఆయనకి అనేకమైన విజయాలనిచ్చి ఇదిగో అగ్ని రథములు ప్రియమైన వాళ్ళరా వేరు చేసినప్పుడు ఒక భక్తుడైనటువంటి ఏలియా గారు ఏ విధంగా అయితే ఆరోహణమయ్యాని వెళ్ళిపోయాడో దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి భక్తుల యొక్క జీవితాలు సజీవముగా ఇదిగో ఉండగా ఆయన రాకడే కనుక వస్తే ఇదిగో మనం కూడా ఎక్కడికి వెళ్ళిపోతామండి? మేఘాల మీద. పరలోక రాజ్యం. పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం పొందుకోవాలండి మనం. ఆ పరలోకం కొరకే మనం ప్రయాస. ఆ పరలోకం కోసమే ప్రేమిన వాళ్ళరా మన ప్రయాసము అంతా. కాబట్టి నిజంగా భక్తుడి యొక్క జీవితం ఆలోచన చేస్తే ఆయన ఎలా వెళ్ళిపోయాడంట? ఎరుకోకు వెళ్ళిపోయాడు.
ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు? దేవుడు చెప్పాడు. యెరికోకు వెళ్ళిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడండి. ఆయన జీవితం విధేయత. ఆయన విజయం పొందుకున్నది విధేయతను బట్టిన ప్రియమైన వాళ్ళారా. అంతేకాదని యెహోషువ గ్రంథంలో చూద్దామా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో చూద్దామా? యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం ప్రియమైన వాళ్ళారా, 6వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి ఆలోచన చేస్తే, యెరికో పట్టణం గురించి అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే 20వ వచనాన్ని చూద్దామా? 20వ వచనం, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారములు ఎక్కి పట్టణమును పట్టుకునిరి. ప్రేమిన వాళ్ళరా, ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనకు తెలియనిది కాదు. ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనకు తెలియనిది కాదు. అంత విజయాన్ని వారు పొందుకున్నారు అంటే, ఆ యెరికో కోటను కూల్చారు అంటే, ఆ యెరికో పట్టణం ఉన్నటువంటి ఆ కోటను కూల్చి ఆ యొక్క ప్రజలను, నిజంగా ఆ యొక్క రాజ్యాన్ని, ఆ యొక్క పట్టణాన్ని పొందుకున్నారు అంటే దేవుని యొక్క పిల్లలు ఎలా ఉన్నారో తెలుసండి. ఆ విజయాన్ని పొందుకోవటానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ఆ విజయాన్ని పొందుకోవటానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, వారు దేవుని ఎడల తన భక్తులు ఎలా బ్రతకరంట? విధేయత కలిగి, విధేయత కలిగి. దేవుడు చెప్పాడండి వారికి, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన విధముగానే వారు చేసినప్పుడు ఎలా ఉన్నారంట? వారు చేసినప్పుడు ఎలా చేయాలో దేవుడు చెప్పినాడు. మీరు ఊరుకునండి, మీరు ఊరుకునే ఉండండి, కానీ దేవుడు చేసే విజయాన్ని చూడండి అన్నాడు. అంటే దేవుని యొక్క భక్తులు విధేయత కలిగి బ్రతికినప్పుడు, దేవుని యొక్క జనులు, దేవుని యొక్క ప్రజలు, ఆ ప్రజలు విధేయత కలిగినప్పుడు వారు పొందుకున్నటువంటి విజయం, వారు యుద్ధం చేయలేదండి, వారు యుద్ధం చేయలేదు, వారు ఏమీ చేయలేదు. బందుకులు పట్టుకోలేదు, బాణాలు పట్టుకోలేదు, విల్లులు పట్టుకోలేదు, డాలులు పట్టుకోలేదు. ప్రేమైన వాళ్ళారా, కానీ విజయం చూసారా ఎలా వరించిందో వారిని? ఆ విజయము వెనక ఉన్నటువంటిది ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, దేవుని యొక్క ప్రజలు, ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క పిల్లలు విధేయత కలిగినప్పుడు నిజంగా వారు పొందుకున్నటువంటి విజయం ఆలోచన చేయండి. దేవుని యందు విధేయత కలిగి బ్రతుకుతున్నప్పుడు వారు పొందుకున్నటువంటి విజయం ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అలనాడు దేవుని యొక్క ప్రజలు విధేయత కలిగి దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుడు వారి కనుల ఎదుట గొప్ప విజయాన్ని కలుగజేశాడండి. గొప్ప విజయాన్ని కలుగజేశాడు. ప్రేమైన వాళ్ళరా, నిజంగా విధేయత కలిగి బ్రతుకుతున్నటువంటి భక్తుల యొక్క జీవితాల్లో ఎన్నో విజయాలు, ప్రేమైన వాళ్ళరా, ఎన్నో విజయాలు. కానీ పరలోకంలో నిజంగా ఎంతో గొప్పగా నిజంగా దేవుడు కొనియాడుతున్నాడండి. ఎంతో గొప్పగా దేవుడు కొనియాడుతున్నాడు, ఎంతో గొప్పగా దేవుడు ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే ప్రేమైన వాళ్ళరా, అక్కడ ఉన్నటువంటి దేవదూతలలో ఒక దేవదూతకి ఏమొచ్చిందండి? దేవుని కంటే నేను ఎలా ఉండాలంట? హెచ్చుగా ఉండాలి. చూసారా, విధేయత కలిగినటువంటి ఆ ప్రాంతం ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించాలి. ప్రతి ఒక్కరూ దేవదూతలు, కోటాని కోట్ల దేవదూతలు దేవునిని స్తుతించాలి. అటువంటి స్థలములో కూడా ప్రియమైన వాళ్ళరా ఏమొచ్చిందంటే ఆమెకు, సాతానుకు గర్వం. ప్రియమైన వాళ్ళరా, ఎంతో గొప్పగా ఆరాధిస్తుంది దేవుణ్ణి, ఎంతో గొప్పగా స్తుతిస్తుంది దేవుణ్ణి. దేవుడంటే భయం. వారు పాడుతుందండి పాటలు, గడప కమ్ముల పునాదులు ఏమైపోతున్నాయంట? కదిలిపోతున్నాయి. గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయి. గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నటువంటి అంత గొప్పగా ఆరాధిస్తున్నటువంటి ఆ దేవదూతకి ఏమొచ్చిందంట? గర్వము. విధేయత లేదు. విధేయత లేదు కనుకనే దేవుడు ఎక్కడికి పంపించేశాడండి? నరకానికి ఒక మూలకు వేశాడంటండి. నరకాన్ని ఒక మూలకు వేశాడు. వేదనకరమైనటువంటి స్థలం అది. చీకటి బిలాము అది, చీకటి బిలాము అది. ప్రేమిన వల్ల అయితే కొంత సమయం ఇచ్చాడు దేవుడు. ఆ సమయంలో దేవుని యొక్క బిడ్డలను ఏ విధంగా పాడు చేయాలి, దేవుని యొక్క పిల్లలను పరలోకానికి వెళ్ళనివ్వకూడదు, దేవుని యొక్క పిల్లలు ఆ రాజ్యంలో ఉండకూడదు అని ప్రేమిన వాళ్ళరా ఈ భూమి మీద ఉన్నటువంటి తన బిడ్డలను, ప్రేమిన వాళ్ళరా ఆ రాజ్యానికి వెళ్ళనివ్వకుండా ఇదిగో నిజంగా ఎంతోమందిని నరకానికి పంపించేస్తుందండి ఈ సాతాను. నరకానికి పంపించేస్తుంది. గల కారణం దేవుని నుండి ఎందుకు దూరమైంది?
దేవుని నుండి ఆ యొక్క దేవదూత ఎందుకు దూరమైంది అంటే దాని వెనుక ఉన్నటువంటిది గర్వం, ప్రియమైన వాళ్ళ విధేయత లేదు. విజయాన్ని కోల్పోయింది ఆమె, విజయాన్ని కోల్పోయింది ఆ దేవదూత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతకడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, గత దినంలో జరిగినటువంటి సంఘటన మీకు తెలియనిది కాదు. అంతర్వేది ప్రాంతంలో గొప్ప సేవకుడండి ఆయన, లాజరస్ గారు. కొల్లబత్తుల ఒక పెద్దుండేవారు, ఆయన పేరేంటన్నా ఇక్కడ సంఘంలోనూ, అబ్రహాం గారు. కొల్లబత్తుల అబ్రహాం గారు వారి యొక్క స్నేహితుడైన, వారి ఇంటి దగ్గరే సేవకుడు. వారిరువురు కూడా చిన్నప్పటి నుంచి కలిసి బ్రతికారంటండి. సొంత అన్న కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తాడంటే అబ్రహాం గారు. నిన్న ఆ యొక్క వీడియో చూస్తూ ఆయన సాక్ష్యం కన్నీటితో చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. గొప్ప సేవకుడు అండి ఆయన, గొప్ప సేవకుడు ఆ యొక్క లాజరస్ గారు. అయితే ఆయన ప్రయాణమై ఒక శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు ఆయన. ఏమండి, ఒక కొబ్బరి చెట్టు యొక్క ఆ యొక్క ఏమంటారు దాన్ని, కొబ్బరి ఆకు యొక్క మొత్త ఆయన తల మీద పడిపోయింది ప్రయాణమై వెళ్తున్నప్పుడు బండి మీద. ఎప్పుడైతే పడిందో ఆయన వెనక్కి పడిపోయాడు. పడిపోవటంలో ప్రేమిని తలకు భయంకరమైన గాయం తగిలింది, భయంకరమైన రక్తం వెళ్ళిపోయింది. హాస్పిటల్ తీసుకువెళ్తే ఎంతోమంది అధికారులు ఫోన్ చేశారు ఆ డాక్టర్ గారికి, అయ్యా ఆయన ఏ విధంగా అయినా సరే బ్రతకాలి, ఆయన ఏ విధంగా అయినా సరే బ్రతకాలి అని డాక్టర్లు అందరూ ఫోన్ చేశారు. గొప్ప సహోదరులు, రాజకీయ నాయకుడు కూడా చెప్తున్నాడు సాక్ష్యం. నేను కూడా ఫోన్ చేశానండి ఆయనకి, డాక్టర్ గారికి, కానీ ఛాన్స్ లేదన్నాడు. దేవుడు ప్రియమైన వాళ్ళు దేవుని యొక్క దాసుని ఎలా పిలుచుకున్నాడు చూసారా, ఆశ్చర్య రీతిగా అండి. చిన్న జీవితం, ఈ జీవితంలో ఎన్నో గొప్ప సేవను చేసినటువంటి ఆ దాసుడు అందరి కళ్ళ ముందు ప్రియమైన వాళ్ళారా కనుమరుగై వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి జీవితం ఎంత చిన్నది అన్న ఆలోచనలకు వెళ్తే ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం. ప్రియమైన వాళ్ళారా, ఈ జీవితంలో నీవు విజయాన్ని పొందుకోవాలి. ఈ జీవితంలో నువ్వు అనేకమైనటువంటి విజయాలు పొందుకోవాలి. ఆ విజయాలు పొందుకోవాలి అంటే ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి జీవితాలు, భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క విధేయతను ప్రియమైన వాళ్ళరా మనం ఆలోచించాలండి. మనం ఆలోచించి బ్రతకాలి ప్రియమైన వాళ్ళరా. అందుకే దేవాతి దేవుడు వ్రాయించినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఎలా మనం విజయాన్ని పొందుకోవాలంటే, ఎలా మనము ముందుకు వెళ్ళాలి, ఎలా మనం ముందుకు సాగిపోవాలి అన్న ఆలోచనలకు వెళ్తే పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం ప్రియమైన వాళ్ళరా, మొదటి సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దామా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చూద్దామమ్మా. 22వ వచనం, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞలు గైకొనుటయు, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏం వినాలంటండి? ఎవరి మాట వినాలంట? చెప్పాలమ్మా, ఎవరి మాట వినాలి? చెప్పండి, ఎవరి మాట వినాలి? గట్టిగా చెప్పాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట ఏంటంట? చెప్పాలి. దేవుని మాట ఏంటంట? శ్రేష్టము. దేవుని యొక్క మాట వినాలి ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క మాట వింటే ఆ మాట, దేవుని యొక్క మాట శ్రేష్టము అయితే ఆ శ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటూ ఉంటే ప్రియమైన వాళ్ళరా మనలో ఏమి కలుగుతుంది అన్న ఆలోచనలకు వెళ్తే విధేయత కలుగుతుంది. దేవుని యొక్క మాటలు వినటం వల్ల ఆ మాటలు శ్రేష్టము. ఆ శ్రేష్టమైన మాటలు ప్రియమైన వాళ్ళరా మన జీవితాలలో విధేయత కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో, విధేయత కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో ఆ విధేయత వెనకాల ఉన్నటువంటి రహస్యము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే నువ్వు పొందుకోలేని విజయాలు కూడా విధేయతతో ప్రియమైన వాళ్ళరా. దేవుని యొక్క మాట శ్రేష్టమైనప్పుడు, ఆ మాట శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నప్పుడు విధేయత కలిగి బ్రతికితే ప్రియమైన వాళ్ళరా ఆ విధేయతలో అనేకమైనటువంటి విజయాలు మనం పొందుకోగలం.
కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని మాట వినాలి. దేవుని యొక్క మాట శ్రేష్టమని సెలవిస్తున్నటువంటి మాటలు చూసారా? భక్తులండి, భక్తుల యొక్క జీవితాలు నిజంగా సమూయేలు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాట ఎప్పటి నుంచి ఉంటున్నాడో తెలుసండి? ఆయన స్వరము ఎప్పటి నుండి ఉంటున్నాడంట ప్రియమైన వాళ్ళరా? చిన్ననాటి నుండే దేవుని యొక్క స్వరాన్ని ఆయన వింటూ ఉన్నాడండి. దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ప్రకారం బ్రతికాడు కనుకనే ఆయన యొక్క విశ్వాస జీవితంలో దేవుని యందు విధేయత కలిగి బ్రతికినప్పుడు, దేవుని యందు విధేయత కలిగి జీవించినప్పుడు ఆయన అనేకమైనటువంటి విజయాలండి, అనేకమైనటువంటి విజయాలు ఆయన జీవితంలో, అనేకమైనటువంటి జీవితాలు ఆయన జీవితంలో ప్రియమైన వాళ్ళరా. నిజంగా భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఇంకా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఎన్నో మాటలని దేవాతి దేవుడు భక్తుల గురించి వ్రాయించాడు. చూద్దామా ఒక్కసారి? నిజంగా కన్యమర్య జీవితాన్ని మనం ఆలోచన చేయాలి కదండి. కన్యమర్య జీవితం ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఆమె జీవితంలో ఎన్ని శ్రమలు ప్రియమైన వాళ్ళరా, ఎన్ని శ్రమలు కదండి. ఆమె జీవితంలో ఎన్ని శ్రమలు, ఆమె జీవితంలో ప్రియమైన వాళ్ళరా. కన్యకగా ఆమె ప్రదానం చేయబడింది. కన్యకగా ఆమె ప్రదానం చేయబడింది. ప్రదానము చేయబడినటువంటి ఆ కన్యక ప్రియమైన వాళ్ళరా గర్భవతిగా ఉన్నది. ఎవరి వలన? పరిశుద్ధాత్మ వలన. నిజంగా ఒక మహనీయుని లోకానికి ఇవ్వబోతుంది, ఒక రక్షకుణ్ణి ఈ లోకానికి ఇవ్వబోతుంది ఆమె, ఒక మహారక్షకుణ్ణి ఈ లోకానికి ఇవ్వబోతుంది ఆమె. ఆమె జీవితంలో కన్యకగా ఉండగా గర్భవతిగా ఉంటే లోకంలో ఎన్ని మాటలు ఉంటాయండి, ఎన్ని మాటలు అంటారు ఒకసారి ఆలోచన చేయండి. కానీ ప్రియమైన వాళ్ళరా, ఆమె జీవితం దేవుని యొక్క మాటకు విధేయత, దేవుని యొక్క మాట విన్నది. దేవుని యొక్క మాట శ్రేష్టము, దేవుని యొక్క మాట శ్రేష్టము. ఆ మాట విన్నది. ఎన్ని నిందలైనా పర్వాలేదు, ఎన్ని నిందలైనా పర్వాలేదు. దేవుడు నన్ను దర్శించాడు కనుక, దేవుడు నాతో మాట్లాడాడు కనుక ఎన్ని నిందలైనా ఎన్ని అవమానాలైనా పర్వాలేదని లోక రక్షకుని ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆమె ఇవ్వటానికి సిద్ధపడిపోయింది. ఒక గొప్ప తల్లిగా నిజంగా ప్రియమైన వాళ్ళరా ఆమె నిలబడిపోయింది. ఇంకా ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఆమె జీవితంలో చేసినటువంటి త్యాగము ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట విన్నది శ్రేష్టమని, దేవుని యొక్క మాటే శ్రేష్టమని, ఆ మాట విన్న ప్రకారము విధేయత కలిగి ఆమె జీవించింది కనుక ప్రియమైన వాళ్ళరా ఆమె గురించి, ఇంకా ఆమె జీవితం గురించి ఇంకా ప్రియమైన వాళ్ళరా మనం మాట్లాడుకుంటున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. 2025 సంవత్సరాలు గతించిపోయింది, ఇంకా కానీ ఆమె గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మన ఊపిరి ఆగిపోయినా అనేక మంది ఈ భూమి మీదకి వచ్చినా ఆమె గురించి మాట్లాడుకుంటూనే ఉంటూ ఉంటారు ప్రియమైన వాళ్ళరా. గల కారణం ఏమిటి? గల కారణం ఏమిటి అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క మాట శ్రేష్టము. ఆ శ్రేష్టమైన మాట విన్నది విధేయత చూపించింది, విధేయత చూపించింది. ఎన్ని శ్రమలునైనా ఆమె ఓర్చుకుందండి, ఎన్ని శ్రమలునైనా ఆమె ఓర్చుకుంది. చూసారా దేవుని ప్రియమైన వాళ్ళరా, ఆ శ్రమలలో ప్రియమైన వాళ్ళరా దేవునిని ఆరాధించడం మర్చిపోలేదు. ఆమె దేవునిని ఆరాధించడం మర్చిపోలేదు. చూడండి ద్వితీయోపదేశ కాండంలో కూడా ప్రియమైన వాళ్ళరా ఇంకా ఎలా బ్రతకాలి, మనము ఎలా జీవించాలి అన్న ఆలోచనలకు వెళ్తే 17వ అధ్యాయం ఒకసారి చూద్దామా. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా, ద్వితీయోపదేశ కాండం. దేవుని యొక్క మాట శ్రేష్టము. ఆ శ్రేష్టమైనటువంటి మాట మనం వినాలి. ఆ విన్న మాటల ప్రకారము విధేయత కలిగి ఆయన మాట ప్రకారం జీవిస్తే ప్రియమైన వాళ్ళరా అనేకమైనటువంటి విజయాలు పొందుకుంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనేక మంది భక్తులు నిజంగా దేవుని యొక్క మాట విని ఆ మాట శ్రేష్టమని విధేయత కలిగి బ్రతికినప్పుడు ఎన్నో విజయాలు వారు పొందుకున్నారు. అయితే ఇంకా ఎవరికి మనం విధేయత కలిగి ఉండాలంట? 12వ వచనం ఒకసారి చూద్దాం. 12వ వచనం. మరియు నేనెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటే గాని న్యాయాధిపతి మాటే గాని విననొల్లని ఎడలవాడు చావవలెను. ఎవరి మాట వినాలంటండి? ఎవరి మాట వినమని చెప్తున్నాడు? ఒకటి, దేవుని యొక్క మాట వినాలి. దేవుని యొక్క మాట శ్రేష్టమని చెబుతూ మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఎవరిని మాట వినమని చెప్తున్నాడు? ఎవరిని మాట వినమని దేవుడు సెలవిస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేయుటకు. ఎవరికి పరిచర్య చేస్తున్నాడు అంటండి?
యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటలే గాని, ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడి చావవలెనంటున్నాడండి. చూసారా, దేవుని యొక్క దాసుల గురించి ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఎటువంటి మాటలు వింటున్నాం మనకు తెలియనిది కాదు. ఎవరికి పరిచర్య చేస్తున్నారంటే వీళ్ళు యెహోవాకు పరిచర్య చేయుటకు, అనగా దేవునికి పరిచర్య చేయుటకు దేవుడు పిలుచుకుంటే, ప్రియమైన వాళ్ళరా ఈరోజు దేవుని యొక్క సేవకులను ఏ విధంగా బాధిస్తున్నారో బాధపడుతున్నారో సమాజంలో మనం చూడని వారం కాము కదండి. అయితే దేవుని యొక్క దాసుని యొక్క మాటకు విధేయత చూపించాలంటే, దేవుని యొక్క దాసుని యొక్క మాటకు, యాజకుని యొక్క మాటకు, ఆ న్యాయాధిపతి, అక్కడ రాయబడిన మాట చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట, ఆ న్యాయాధిపతి మాటకే గాని దేవుని యొక్క మాటకు లోబడినొల్లని వాడు ఏంటంటండి మరణం అని చెప్తున్నాడండి. మరణం విడిచిపెట్టండి. దేవుని యొక్క మాట శ్రేష్టము. ఆ మాట ప్రకారం విధేయత కలిగి జీవిస్తే విజయము. ఆ విజయము వెనుక ఉన్నటువంటి రహస్యాలు ఆలోచన చేస్తే పరలోకము, ప్రియమైన వాళ్ళరా, పరలోకం ఆ పరలోకం కొరకు ఏ విధంగా మనం ప్రయాసపడుతూ ఉన్నాం, ఏ విధంగా విధేయత కలిగి జీవిస్తున్నాము, ఆ విజయాన్ని పొందుకోవటానికి ఏ విధంగా విధేయత చూపిస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, యెహోవా ఏర్పాటు చేసుకున్నటువంటి యాజకుడు మాట వినకపోతే, ఆ న్యాయాధిపతి అయినటువంటి మాట వినకపోతే, దేవుడు చెప్పే మాటలు ఆలోచించండి. భయంకరమైనటువంటి పరిస్థితి ప్రియమైన వాళ్ళరా, భయంకరమైన పరిస్థితి. దేవుడు విడిచిపెట్టడు. అందుకే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, విధేయత లేకపోతే నీ జీవితంలో విజయం ఉండదు. విధేయత లేకపోతే నీ వెనుక విజయాలు ఉండవు. విధేయత లేకపోతే ఇదిగో ఆరోహణమే ఉండదు, పరలోకమే ఉండదు. ప్రేమిన వలరా దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలండి. భక్తులు ఏ విధంగా ఉండాలి, దేవుని పిల్లలు ఏ విధంగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, మోషే ప్రేమిన వాళ్ళరా దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవుని ఆజ్ఞలు తీసుకురావడానికి వెళ్ళేటప్పటికి తన తమ్ముడైనటువంటి, తన అన్న అయినటువంటి ఆరోను దగ్గరికి వచ్చేసారు ప్రజలు. ఆరోను దగ్గరికి వచ్చేసి ఏమని మాట్లాడుతున్నారు, ఇదిగో మోషే ఏమైపోయాడో మాకు తెలియదు, నువ్వు ఇక్కడి వరకు నడిపించినటువంటి దేవుడు ఏమైపోయాడో మాకు తెలియదు. అర్జెంటుగా మాకు ఎవరు కావాలి? దేవుడు. అర్జెంటుగా మాకు దేవుడు కావాలి, దేవుడు చేయని. ప్రేమిన వాళ్ళరా ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే అన్న అయినటువంటి అహరోను దగ్గరికి వచ్చాడు. అహరోను ఏమనాలి? ఏమన్నా వెయిట్ చేయండి, వస్తాడు. దేవుడు పిలిచాడు, దేవుడు ఆజ్ఞలకు వెళ్ళాడు. ఆయన దేవుని మాట వెళ్ళాడు, దేవుని యొక్క మాట విని ఆయన దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని యొక్క ఆజ్ఞలు తీసుకురావటానికి. వెయిట్ చేయండి అని అనాలి. కానీ ఏం చేస్తున్నారంటే ఇన్ని భయపెట్టేస్తున్నారు. జనులు భయపెడుతున్నారు. ఎవరిని? దాసుని భయపెడుతున్నారండి. పరిచర్య చేసే దాసుని భయపెడుతున్నారు. మోషే వచ్చాడు. మోషే కొండ దిగి అప్పటికే విగ్రహాన్ని చేసుకున్నారు. ఒక దూడను చేసుకున్నారు. దూడను చేసుకుని ప్రేమిన వల్ల దూడ ఎదుట నమస్కారం చేసి సాగిలిపడి నిజంగా డ్యాన్సులు వేస్తూ ఉన్నారండి, నృత్యాలు చేస్తూ ఉన్నారు. మోషే పట్టరాని కోపంతో ప్రేమిన వాళ్ళ ఆయన అన్నమాట, దేవుని పక్షాన, దేవుని యొక్క దాసుని యొక్క పక్షాన నిలబడిపోండి, దేవుని మాటకు విధేయత కలిగి బ్రతికే వారిని వేరైపోయారండి. దేవుని యొక్క కోపానికి ప్రియమైన వాళ్ళరా వారందరూ హతమైపోయారు. దేవునికి విరోధమైనటువంటి వారిని విడిచిపెట్టలేదండి. ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మాట వినుట శ్రేష్టము. ఆ మాట వెనుక విజయం. ప్రియమైన వాళ్ళరా ఆ మాట వెనుక విజయం. దేవుని యొక్క మాటలు విన్నటువంటి వారి యొక్క జీవితాలలో అనేకమైనటువంటి విజయాలు వారు పొందుకున్నారు, విధేయత కలిగి బ్రతికినప్పుడు. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా క్రొత్త నిబంధన గ్రంథం వెళ్ళేటప్పటికీ ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు చూద్దామా? అపోస్తుల కార్యములు ప్రియమైన వాళ్ళరా 26వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం ఒకసారి చూద్దాం. చూడండి, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. అక్కడ నుంచి ఉన్నతమైనటువంటి వాక్కు ఆయన వ్రాయించారండి. ఉన్నతమైనటువంటి వాక్కు రాయించారు. చూడండి,
పౌలు గారు ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు ఆయన జీవితంలో ఆయన పొందుకున్నటువంటి దర్శనము ఆయన అనేక మందిని దేవుని యొక్క జనాంగాన్ని, దేవుని యొక్క బిడ్డలను, క్రైస్తవులను ఆయన హింసిస్తూ ఉన్నాడు, కొడుతూ ఉన్నాడు, చంపుతూ ఉన్నాడు. చంపుతున్నటువంటి ఆయన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన స్వరాన్ని విన్నాడు, ఆయన వెలుగును చూశాడు. ఆయన వెలుగును చూసినటువంటి ఆయన దర్శనాన్ని చూసినటువంటి ఆయన ప్రేమిన వల్లరా దేనికి లోబడ్డాడు అన్న ఆలోచనలకు వెళ్తే, దేవునికి విధేయత చూపాడు అన్న ఆలోచనలకు వెళ్తే, పౌలు గారు దర్శనములో ఎవరికి లోబడ్డారు అన్న ఆలోచనలకు వెళ్తే 19వ వచనం చూద్దాం, చూడమ్మా, 26:19. కాబట్టి అగ్రప్రాజ, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనముకు నేను అవిధేయుడను కాక. అంటే ఆయన ఏం చేశాడు? విధేయత చూపించాడండి. దర్శనానికి ఏం చేశాడు? ఆయన విధేయత చూపించాడు. దర్శనానికి, దేవుని యొక్క దర్శనానికి విధేయత చూపించాడు. దర్శనానికి నిజంగా ఆయన విధేయత చూపించాడు గనుకనే ప్రియమైన వాళ్ళరా ఆయన ద్వారా అనేకమైనటువంటి సంఘాలను ఆయన ఏర్పాటు చేశాడు, అనేకమైనటువంటి సంఘాలను కట్టాడు, అనేకమైనటువంటి ఆత్మలను ఆయన కలిగి ప్రియమైన వాళ్ళరా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మలను ఇదిగో పౌలు గారు కలిగినటువంటి ఆ దర్శనానికి అవిధేయుడిగా ఉండక విధేయత చూపినప్పుడు ఆయన జీవితంలో ఎన్ని విజయాలు, ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని విజయాలు ప్రియమైన వాళ్ళరా ఆయన జీవితంలో. ఏంటండి ఆయన అన్ని విజయాలు పొందుకోవడానికి కారణం ఏమిటి? అన్ని విజయాలు పొందుకోవడానికి కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ఇదిగో అవిధేయుడుగా ఆయన దేవుని యొక్క పాదాల చెంత బ్రతకలేదండి, విధేయత కలిగి బ్రతికాడు. విధేయత కలిగి బ్రతికాడు కనుకనే, విధేయత కలిగి జీవించాడు కనుకనే ఆయన జీవితంలో అనేకమైనటువంటి విజయాలు, ఆయన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు దేవుడు ఆయన ద్వారా ప్రియమైన వాళ్ళరా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన చేయించుకున్నాడంటే చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైన వాళ్ళరా. దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన కొరకు భక్తుల యొక్క విజయాలు వెనుక ఉన్నటువంటి కారణం ప్రేమిన వల్ల దేవుని యొక్క మాట విన్నారు, దేవుని యొక్క మాట శ్రేష్టమని విన్నారు, విన్న మాటల ప్రకారం విధేయత కలిగి జీవించారు. ఆ విధేయత వెనుక ఉన్న ప్రేమిన గొప్ప రహస్యం ఏమిటన్న ఆలోచనలకు వెళ్తే విజయాలు, ఆ విజయాలే కాదు, ఇదిగో మరణము తరువాత ప్రేమిన వాళ్ళరా మరలా పరలోకం, ప్రేమిన వాళ్ళరా మరలా పరలోకం. ఆ పరలోకం పొందుకోవాలండి. ఆ పరలోకం పొందుకోవటానికే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేసి, మన కుటుంబంలో చేసి నిజంగా మనల్ని, మన కుటుంబాలను ఆయన కాపాడుతున్నాడండి. మన కుటుంబాలను కాపాడుతున్నాడు. ప్రేమిన వాళ్ళరా మనం విజయం పొందుకోకపోవటానికి కారణం ఒక్కటండి, విధేయత. భక్తుల యొక్క జీవితంలో విధేయత. ప్రేమిన వాళ్ళరా ఇదిగో ఏలీయా గారు దేవుని యొక్క మాట విన్నారు. ఇదిగో నువ్వు ఎరుకోకు వెళ్ళవయ్యా, నువ్వు ఎరుకోకు వెళ్ళిపోవాలి, ఇదిగో నీకు ఆరోహణమయ్యే సమయం వచ్చేసింది. ఎరుకోకు వెళ్ళిపోమన్నప్పుడు దేవుని యొక్క మాట శ్రేష్టమని ఎరుకోకు వెళ్ళిపోయాడు. ఏ మంచి లేదు ఎరుకోలో. ప్రియమైన వాళ్ళరా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే, భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, దేవుని యొక్క మాట విని ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క మాట శ్రేష్టమని విధేయత కలిగి జీవించినప్పుడు వారి జీవితంలో అనేకమైనటువంటి అద్భుతాలండి, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు వారు చేసినట్టు మనం వింటూ ఉన్నాం. వారి ఆ యొక్క భక్తుల యొక్క జీవితాల్లో పొందుకున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా యెహోషువ గ్రంథం ఒక మాట చూద్దాం, చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, ప్రియమైన వాళ్ళరా 2వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ గారు ప్రియమైన వాళ్ళరా నిజంగా దేవుని యొక్క బిడ్డలను, నిజంగా ఈ వేగుల వారిని ఇద్దరిని మనుషులను పంపించినప్పుడు అక్కడ ఒక రాహాబు అను స్త్రీ ఆమె చేర్చుకుంటుందండి. ఆమె చేర్చుకుని ప్రియమైన వాళ్ళరా వారిని కాపాడి మరలా ఆ యొక్క రహస్యంగా వారిని పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాము. నిజంగా అక్కడ రాయబడినటువంటి మాట ఆలోచన చేస్తే, నిజంగా ఒక రాజు శాసనం వేశాడు. ఏంటంట? రాజ్య సమాచారాన్ని కనుక ఎవరికైనా చేరవేస్తే ఏం చేస్తారండి? మరణశిక్ష. ఆమె చనిపోవటమే కాదు, ఆమెతో ఉన్న కుటుంబం కూడా
చనిపోతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క స్త్రీ గురించి మనం ఆలోచన చేస్తే, ఈ యొక్క రాహాబు గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, రాహాబు గురించి ఆలోచన చేస్తే, ఈ రాహాబు గురించి మనం ఆలోచన కలిగి నిజంగా ఆమె యొక్క దేవుడంటే ఎంత గొప్ప భయము కలిగి ఆమె జీవించిందన్న ఆలోచనకు వెళ్తే, రాజు శాసనాన్ని విడిచిపెట్టేసింది. దేవుని యొక్క దాసుడు యెహోషువ పంపించాడని వేగుల వారిని భయము కలిగి ప్రియమైన వాళ్ళరా నిజంగా ఆమెను వారిని కాచి కాపాడినట్టు మనం చూస్తున్నాం. చూడండి అక్కడ ఎలా ఉందంటే, ఆమె 2వ అధ్యాయము 9వ వచనం చదువుదామమ్మ. 9వ వచనం నుంచి 2వ అధ్యాయం యెహోషువ గ్రంథము 9వ వచనం చూడమ్మా. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, యెహోవా మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగూ ఆరిపోచేసెనో, యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులను సీహోనునకును హోగునకును మీరేమి చేసిరో అనగా, మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. చూడండి, దేవుడు మీ జీవితాలలో ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు, దేవుడు ఎటువంటి గొప్ప మేలులు చేశాడో ఆ మాటలు విన్నప్పుడు మా గుండెలలో భయం. ఒక భక్తుడు యెహోషువ పంపించినటువంటి వేగులు వారిరువురిని ప్రేమిన వాళ్ళరా దాచి దేవుని యొక్క మాటలు చెప్తుంది. చూడండి, దేవుడు ఎంత గొప్ప మేలులు చేశాడు. ఆ దేవుని యొక్క దాసునికి ప్రియమైన వాళ్ళ ఆమె విధేయత కలిగి జీవించినప్పుడు దేవుడు ఏం చేశాడండి? యెహోషువ వారిని వారి కుటుంబాన్ని కాపాడాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము ఎలా మనం విజయాన్ని పొందుకోవాలి, ఎలా మనం ఉన్నతమైనటువంటి విజయాన్ని పొందుకోవాలన్న ఆలోచనకు వెళ్తే ఇదిగో భక్తుల యొక్క జీవితాలండి. భక్తుల యొక్క జీవితాలు, ఏలియా జీవితంలో విధేయత, ఎలీషా జీవితంలో విధేయత, ఇదిగో యాకోబు యొక్క జీవితంలో విధేయత, అబ్రహాము యొక్క జీవితంలో విధేయత, ప్రియమైన వాళ్ళరా దావీదు గారి యొక్క జీవితంలో విధేయత, మరియమ్మ గారి యొక్క జీవితంలో విధేయత, రాహాబు యొక్క జీవితంలో విధేయత కలిగి జీవించింది కనుకనే ఆమె విశ్వాసుల జాబితాలలోకి వెళ్ళిపోయిందండి. రాహాబు విశ్వాసుల యొక్క జీవితాల్లోకి వెళ్ళిపోయింది. ఆమె విశ్వాసుల యొక్క జీవితాల పట్టికలోకి వెళ్ళిపోయిందంటే ఎంత గొప్పగా దేవునికి విధేయత కలిగి బ్రతికింది ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రియమైన వాళ్ళారా. అంతేకాదని ఒక్క మాట చూద్దామా. రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, 15వ అధ్యాయం రోమిలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం ప్రియమైన వాళ్ళారా ఒక్క మాట చూద్దామండి. 15వ అధ్యాయం పౌలు గారు ప్రియమైన వాళ్ళారా, పౌలు గారు ఎలా ఉన్నారంట, పౌలు గారు వారి జీవితంలో ఎలా ఉన్నారంట ఒక్క మాట చూద్దాం. చూడండి, 25వ వచనం ప్రియమైన వాళ్ళారా, 25వ వచనం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఎవరైనా దర్శనాన్ని చూసినటువంటి భక్తుడండి. దేవుని యొక్క దర్శనాన్ని చూసి దేవుని యందు విధేయత కలిగి బ్రతుకుతున్నటువంటి భక్తుడు. ఆ భక్తుడు ఎలా ఉన్నాడంట? పరిశుద్ధులకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెలుచు ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఎవరికంటే ఈయన పరిశుద్ధులకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వాళ్ళరా, నిజంగా దేవుని యొక్క పిల్లలండి. అలనాడు దేవుని యొక్క బిడ్డలు ప్రేమిన వాళ్ళరా, దేవుని యొక్క బిడ్డలు నిజంగా ఆలోచన చేస్తే దేవుని యొక్క దాసుని కొరకు ఎలా మారిపోయారో తెలుసండి. దేవుని యొక్క దాసుని కొరకు ఎలా 16వ అధ్యాయం చూడమ్మా. ఇదే రోములకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 3వ వచనం ఒక్కసారి చూద్దాం. చూడండి, 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును ఆకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములమునిచ్చుటకైనను తెగించిరి. ఎలా ఉన్నారంటండి? దాసుని కొరకు, దేవుని యొక్క సేవకుని కొరకు. తోటి సేవకుడు ప్రేమిన వాళ్ళరా ఎలా ఉన్నాడంట? తోటి సేవకురాలు ఎలా ఉన్నారంట? ప్రాణం ఇచ్చేయటానికి సిద్ధపడిపోయారండి వాళ్ళు. ప్రాణం ఇవ్వటానికి, దాసుని కాపాడుకోవటానికి ప్రాణం ఇవ్వటానికి
ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. చూడండి సంఘము, ఆనాటి సంఘం ఎలా ఉందో, ఆనాటి సంఘము దేవుని యొక్క దాసుని కాపాడుకోవటానికి ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. ప్రాణాన్ని ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. ప్రేమైన వాళ్ళ నేటి సంఘాలలో ఎలా ఉన్నావో మనకు తెలియనిది కాదు కదండి. దాసుని ఏ విధంగా మాట్లాడతారో మనకు తెలియనిది కాదు. అది చిన్నవాడైతే ఇంకా ప్రేమైన వాళ్ళరా వాడిని ఏ విధంగా మాట్లాడతారో మీకు తెలియనిది కాదు. అది వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఇంకా ఏ విధంగా హింసిస్తారో మీకు తెలియనిది కాదు. ప్రేమైన వాళ్ళరా దేవుని దాసులు, ప్రేమైన వాళ్ళరా అలనాడు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే వారికి ప్రాణం ఇవ్వటానికి సిద్ధపడిపోయిందండి మొదటి సంఘము, దేవుని యొక్క సంఘం. ప్రేమైన వాళ్ళరా దేవుని యొక్క భక్తులు ఎలా ఉన్నారో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం విజయం పొందుకోవాలండి. ఆ విజయము వెనక విధేయత, ఆ విజయం వెనక విధేయత. ప్రేమైన వాళ్ళు ఒక్క మాట చూద్దామా? లోకాసు వార్త 17వ అధ్యాయం ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, లోకాసు వార్త 17వ అధ్యాయం 18వ అధ్యాయం లోకాసు వార్త ఒక్క మాట చూసి ముగించుకుందామమ్మా. 18వ అధ్యాయము లోకాసు వార్త 18వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే యేసుక్రీస్తు ప్రభులు వారు చేసినటువంటి మాటలు 18వ అధ్యాయం 35వ వచనం అమ్మ. 35వ వచనం చూద్దామా? ఆయన యెరికో పట్టణములకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకును చుండెను. జన సమూహము దాటిపోచున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. గుడ్డివాడండి, గుడ్డివాడు కేకలు వేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల ద్వారా అనేక మంది స్వస్థత పొందుతున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా అనేక మంది నిజంగా రోగస్తులు స్వస్థపడుతూ ఉన్నారు. ఈ యొక్క గుడ్డివాడు కూడా ప్రేమైన వాళ్ళరా ఇదిగో కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉన్నాడండి. యేసు నన్ను కరుణించుము, యేసు నన్ను కరుణించుమని కేకలు వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంట? ఏమన్నా ఊరుకుండవయ్యా, ఎందుకు కేకలేస్తావు, ఎందుకు నువ్వు కేకలేస్తావు అని ఆయన ఆపేస్తున్నప్పుడు ప్రేమిన వలన ఈయన ఆగలేదండి. ఎందుకంటే ఆయనే మనల్ని స్వస్థపరచగలవాడు, ఆయనే మనల్ని స్వస్థపరచగలవాడని ప్రేమిన వలన ఆయన కేకలు వేస్తూ ఉన్నాడు. నజరైనటువంటి యేసు నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచమని కేకలు వేస్తున్నప్పుడు ప్రేమిన వలన నిజంగా దేవాతి దేవుడు ఆ గుడ్డివాని యొక్క స్వరాన్ని విన్నాడండి. ఆ మాటలకు ప్రేమిన, ఆ కేకలకు విధేయత కలిగి ప్రేమిన వాళ్ళరా ఆ కేకలలో ఉన్నటువంటి ఆర్తనాదన విని యేసుక్రీస్తు ప్రభుల వారే ఆయన దగ్గరికి వచ్చేసాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్వస్థపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. గుడ్డివాడండి, ఎరుకులో ఏ మంచి లేదు ప్రేమిన వాళ్ళరా. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎన్ని గొప్ప అద్భుతాలు ఒక్కసారి చూడండి. అయ్యా, మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా మనము దేవుని కొరకు బ్రతుకుతున్నాం, దేవుని కొరకు మనము జీవిస్తున్నాము. ఎందుకు మనం విజయాలు పొందుకోలేకపోతున్నాం? ఎందుకయ్యా మన జీవితంలో ఇన్ని వేదనలు, ఎందుకు మన జీవితంలో ఇన్ని కష్టాలు, ఎందుకు మన జీవితంలో వచ్చే సమస్యలు ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే మనలో ప్రేమిన వాళ్ళరా అలనాడు భక్తులకు ఉన్నటువంటి దేవుని యొక్క మాట శ్రేష్టమని, ఆ శ్రేష్టమైనటువంటి మాట విననప్పుడు ప్రేమిన వాళ్ళరా ఇదిగా విజయాలు పొందుకోలేమని ప్రేమిన వాళ్ళరా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అయితే దేవుని మాట విన్నప్పుడు, దేవుని యొక్క మాట విన్నప్పుడు, ఆ మాట వెనకాల విధేయత కలిగి జీవించినప్పుడు మనము ప్రేమిన విజయాన్ని పొందుకోగలం. కాబట్టి దేవుని బిడ్డలుగా భక్తుల యొక్క జీవితంలో ప్రేమిన వాళ్ళరా అనేకమైనటువంటి విజయాలండి. కారణం విధేయత. ఎవరి మాట విన్నారు? దేవుని యొక్క మాట శ్రేష్టమని విన్నారు. ప్రేమైన వాళ్ళరా ఇదిగో దాసుని యొక్క మాట శ్రేష్టమని విన్నారు. కలిగినటువంటి దర్శనానికి విధేయత కలిగి జీవించారు. ప్రేమైన వాళ్ళరా నిజంగా దేవుని యొక్క దాసులంటే విధేయత కలిగి బ్రతికారు. ప్రేమైన వాళ్ళరా మన కుటుంబంలో విజయం పొందుకోవాలా, మన ఆత్మీయ జీవితంలో విజయం పొందుకోవాలా. ఇదిగో ఒక గుడ్డివాడు ఏ విధంగా అయితే కేకలు వేశాడో యేసుక్రీస్తు ప్రభుల వారిని చూసి, అయ్యా మన జీవితంలో కూడా గొప్ప దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. అది ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే మన గురించి, మన కుటుంబంలో వచ్చినటువంటి సమస్యలను బట్టి, మన వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి సమస్యలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో ప్రేమిన వాళ్ళరా దేవుడు వారికి విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకసారి అందరము దయతో లేచి నిలబడదాం. అందరం కలిసి దయతో లేచి నిలబడదాం. దేవా, అయ్యా, నా జీవితంలో ఎన్నో విజయాలు నేను కోల్పోతూ ఉన్నాను. కారణం నా అవిధేయత.
ఏలి అన్ని విజయాలు పొందుకున్నాడు అంటే కారణం దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుడు అంటే విధేయత. దావీదు గారి యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడంటే, ఒక రాజుగా ఎదుగాడు అంటే గల కారణం ఆయన జీవితంలో విధేయత. యోసేపు గారి యొక్క జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ దేవుడు అంటే విధేయత ప్రేమిన వాళ్ళరా ఆయన అనేకమైనటువంటి విజయాలు పొందుకున్నాడు. అయితే దేవుని పిల్లలుగా ఈ భూమి మీద ఉన్నటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవిస్తూ ఉన్న మనము, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం వెనక్కి వెళ్ళిపోతున్నామేమో, మన కుటుంబంలో ఉన్నటువంటి వేదన బట్టి మనం వెనక్కి వెళ్ళిపోతున్నామేమో, మన యొక్క సమస్యలను బట్టి మనము దేవునిలో విజయాలు పొందుకోలేకపోతున్నామేమో, మన కుటుంబంలో విజయాలు పొందుకోలేకపోతున్నామేమో, దేవునికి విధేయత కలిగి బ్రతకలేకపోతున్నామేమో. దేవుడు మరొక్కసారి మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయ్యా భక్తులు అనేకమైన విజయాలు, ఆ విజయాలు వెనక ఉన్నది విధేయత. అయ్యా దేవా, నా జీవితంలో నేను కూడా విజయాన్ని పొందుకోవాలని ఆశ కలిగి అయ్యా నీ పాదాల చెంత నిలబడి ఉన్నాను. ఒకసారి అందరూ ప్రార్థన చేద్దాం. అయ్యా నేను విజయాలు పొందుకోలేక నాయనా, ఇదిగో నాయనా నలిగిపోతూ ఉన్నాను నాయన. అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను. అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి వేదనను బట్టి నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను. అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితిని బట్టి నేను విజయాన్ని పొందుకోలేకపోతున్నాను. అయ్యా నాకున్నటువంటి సమస్యలను బట్టి నా ఆత్మీయ జీవితంలో విజయాన్ని పొందుకోలేకపోతున్నాను. అయ్యా ఈరోజు నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నాన్న మీకు స్తోత్రాలు. అయ్యా నీ కొరకు నాయన విధేయత కలిగి బ్రతుకుతాను. అయ్యా నీ మాట నాకు శ్రేష్టము నాయన. అయ్యా నీకు విధేయత కలిగి నేను బ్రతుకుతాను ప్రభువా. ఇదిగో గుడ్డివాడు ఏ విధంగా అయితే యేసు ప్రభువు వాడిని చూసి కేకలు వేశాడో, అయ్యా ఆయన స్వస్థత కొరకు ఈరోజు నీ ఆత్మీయ జీవితం బలపరచబడాలి, నీ కుటుంబము ఆశీర్వదింపబడాలి. అయ్యా నీ కుటుంబము ఆశీర్వదింపబడాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మౌనంగా ఉంటే సరిపోదు. ఆయన పాదాల చెంతకు వచ్చినటువంటి మనము ఆయనతో మాట్లాడే గొప్ప అవకాశం. ప్రతి ఒక్కరము దేవునితో మాట్లాడదాము. ప్రతి ఒక్క దేవా నాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దేవా ఇదిగో తండ్రి నాయన మీకు విధేయత కలిగి బ్రతుకుతాను నాయన. అయ్యా నా జీవితంలో విజయాలను ప్రభువా మీరు అనుగ్రహించండి. అయ్యా నీ మాట శ్రేష్టము నాయన, నీ మాట విని బ్రతుకుతాను ప్రభువా. నా కుటుంబంలో విజయాన్ని సమకూర్చండి నాయన అని ప్రార్థన చేద్దామా. సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవా మీకు స్తోత్రాలు. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నీ ముఖ దర్శనము చాలయ్యా. Yes,
యేసయ్యా యేసయ్యా పాడమందరం పాడదాం. యేసయ్యా చప్పట్లు కొట్టు గట్టిగా. యేసయ్యా యేసయ్యా మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో తండ్రి దీనులమైనప్పటికీ నాయనా అయ్యా మిమ్మల్ని పిలిచినప్పుడు నా ప్రభువా అయ్యా కుటుంబాన్ని ఏ విధంగా అయితే కరుణించారో నాయనా అయ్యా మమ్మల్ని కరుణిస్తున్నందుకు వందనాలు నాయనా. మీకు స్తోత్రం అయ్యా. ఇదిగో తండ్రి అనేక మంది భక్తుల యొక్క జీవితాలలో అయ్యా విజయాన్ని కలుగు చేశారు. దేవాయిపోతున్న మా జీవితాలలో చేస్తున్నటువంటి విజయాలు బట్టి నాయనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా. దేవ ఇక్కడ తల వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా ప్రతి ఒక్క బిడ్డను అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇదిగోతున్న అనేక మంది బిడ్డలు బలహీనులుగా ఉన్నారు, వారిని బలపరచండి ప్రభువా. అనేక మంది కుటుంబంలో నాయన శాంతి లేక నాయన నెమ్మది లేక నాయన అయ్యా ఇదిగోతండి కన్నీటితో ఉన్నటువంటి కుటుంబాలను నా ప్రభువా అయ్యా ఇదిగోతండి నాయన మీరు చూడండి నాయన వారి జీవితంలో గొప్ప విజయాలను కలుగచేయండి, గొప్ప విజయాలను కలుగచేయండి అయ్యా. మీరు కాచి కాపాడండి అయ్యా. ఇదిగో తండ్రి అలనాడు ఏలియా మీ మాట విన్నాడు నాయన అయ్యా. ఆరోహణమైపోయి పిలిపాడు అయ్యా. మీ మాట శ్రేష్టమని విన్నాడు ప్రభువా అయ్యా. మీ మాట విని ప్రభువా ఆరోహణమై వెళ్ళిపోయాడు పరలోకానికి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభువా మీ కొరకు బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాల్లో విధేయత కలిగి బ్రతికారు. వారి జీవితంలో అనేకమైనటువంటి విజయాలు నాయన అయ్యా. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి మేము విధేయత కలిగి లేక మేము బ్రతుకుతున్నామేమో అయ్యా. ఇదిగో తండ్రి దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇక్కడ తల ఉంచిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయండి దేవా. ఇదిగో తండ్రి దీనిని ప్రభు ఎన్నిక లేనివంటి వాడిని అయ్యా మీరు పిలుచుకున్నారు అయ్యా. ఈ దీన దాసుని వెనక ప్రభు అనేకమైనటువంటి వేదనలు ప్రభు, అనేకమైనటువంటి శోధనలు అయ్యా. ఇదిగో తండ్రి మీరే నాయన మీరు పిలుచుకున్నారు నా ప్రభు అయ్యా. మీ మాట వినుట శ్రేష్టం నాయన దేవా. ఇదిగో తండ్రి అనేక విధాలుగా శోధనలు ఎదురైనప్పటికీ అయ్యా మీరు పిలుచుకున్నారు. మీరు విడిచిపెట్టే దేవుడిగా లేరు అయ్యా, మీరు విడిచిపెట్టే దేవుడిగా లేరు అయ్యా. ఈ దినదాసును వెనుక ఉన్నటువంటి నాయన ఇదిగో తండ్రి విషయం ఏమిటో నాయన మీరు బయలుపరచండి అయ్యా. మీ కొరకు నేను బ్రతుకుతున్నాను అయ్యా. ఇక్కడ ఎవరు లేనప్పటికీ నాయన మీరే నాకు అండగా ఉన్నారు నాయన అయ్యా. మీరే నాకు అండగా ఉన్నారు అయ్యా. మీ మాట ప్రకారం నేను బ్రతుకుతున్నాను ప్రభు దేవా. ఇదిగో తండ్రి బలహీనుని ప్రభు నన్ను బలపరచండి, బలహీనుని నన్ను బలపరచండి అయ్యా. మీ కొరకు బ్రతికే ఈ జీవితంలో ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా మరణం ఎదురైనా ప్రభు అయ్యా మీ కొరకు నేను బ్రతకాలనైనా మీ మాటల ప్రకారం జీవించాలి. మీరు ఇచ్చే రాజ్యంలో నేను ఉండాలి,
అయ్యా నేనుంటమే కాదు నాయన, అయ్యా మీ బిడ్డలందరూ నాయన పరలోకంలో ఉండాలి. ఆ పరలోకాన్ని ప్రభు మేము దూరం కాకూడదు నా ప్రభు, ఆ పరలోకాన్ని మేము దూరం కాకూడదు నాయన. అయ్యా మాకు విధేయత నేర్పించండి, మాకు విధేయత నేర్పించండి నాయన, మాకు విధేయత నేర్పించండి అయ్యా, మాకు విధేయత నేర్పించండి నాయనా, మాకు విధేయత నేర్పించండి ప్రభు, మాకు విధేయత నేర్పించండి అయ్యా. మీరు ఏర్పాటు చేసిన సంఘము నాయనైతే అయ్యా, సంఘమును ప్రభు ఆయన దుష్టుడు ఆయన పాడు చేయడానికి చూస్తూ ఉన్నాడు నా ప్రభు. దేవా ఇదిగో తండ్రి, నాయన మీ సంఘమును మీరు కాచి ఈ సంఘమును మీరు కాచి కాపాడండి నాయనా, కాపాడండి అయ్యా, కాపాడండి దేవా. ఎన్నిక లేని వంటి వాడిని నాయన, ఇదిగో తండ్రి ఈ దాసిని నిలబెట్టుకుని నా ప్రభు తండ్రి, మీరు వినిపించిన మాటలు బట్టి వందనాలు, మీరు వినిపించిన మాటలు బట్టి వందనాలు. మీ కొరకు బ్రతికే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, దేవ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, మీ కృపలో బలపరచమని, దేవ కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి.